T20 ప్రపంచ కప్ విజయం తర్వాత కీలక ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఈ ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించగా తాజాగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా అల్విదా ప్రకటించారు. వరల్డ్ కప్ విజయం సాధించిన ఒకరోజు తర్వాత తాను వీడ్కోలు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. దీంతో T20 ఫార్మాట్ నుంచి ఒకేసారి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు దూరం అవడం టీమిండియాకు పెద్ద షాక్ అనే చెప్పాలి. T20 ప్రపంచ కప్ విజయం తర్వాత కీలక ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఈ ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించగా తాజాగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా అల్విదా ప్రకటించారు. వరల్డ్ కప్ విజయం సాధించిన ఒకరోజు తర్వాత తాను వీడ్కోలు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. దీంతో T20 ఫార్మాట్ నుంచి ఒకేసారి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు దూరం అవడం టీమిండియాకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇక దీనిపై మనతో అనలైజ్ చేయడానికి అనలిస్ట్ సయ్యద్ గారు లైన్ లో ఉన్నారు, ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి సయ్యద్ గారు. నమస్తే అండి, చెప్పండి. రైట్ సార్, అసలు ఫస్ట్ కప్పు గెలిచినందుకు ఆనందపడాలా, ఒకేసారి ముగ్గురు ఆటగాళ్లు రిటైర్డ్ అవుతున్నందుకు బాధపడాలా? ఫస్ట్ మనం కంగ్రాచులేషన్స్ ఆల్ ద ఇండియన్స్. గెలిచినాం, అది ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే 2007 తర్వాత మనం గెలిచినాం అది. సో రిటైర్మెంట్ మనం గురించి మనం మాట్లాడాలంటే కోహ్లీ ఐ థింక్ ఈజ్ వెరీ ఫిట్. లాస్ట్ మన 2000 నెక్స్ట్ వరల్డ్ కప్ కూడా ఆడాలి అని కోహ్లీ కూడా ఉంది. బట్ రోహిత్ శర్మ కానీ రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ 2007 వరల్డ్ కప్ లో ఉండే. సో ఐ థింక్ ఈజ్ నాట్ ఫిట్. సో ఓకే, అది ఎందుకంటే యంగ్స్టర్స్ కి ఛాన్స్ ఉంది. అభిషేక్ శర్మ కానీ, తిలక్ వర్మ కానీ, రింకు సింగ్ కానీ, శుభం గిల్ కానీ చాలా మంది ఉన్నారు యంగ్స్టర్స్ మనకి. అది మనకి బ్యాకప్ అయిపోతుంది. రవీంద్ర జడేజా గురించి మనం చెప్పుకుంటే ఇట్స్ అ వెరీ గుడ్ ఆల్రౌండర్. మనం ఐపీఎల్ చూసుకోండి, ఏదైనా మన పాత బట్ ఈ సిరీస్ లో రవీంద్ర జడేజా అంత చేయలే, మనం అనుకున్నామంత ఆల్రౌండర్ అని. రైట్. అయితే అసలు ఈ విక్టరీ తర్వాత వరుసగా ప్లేయర్స్ రిటైర్మెంట్ ప్రకటించడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ రవీంద్ర జడేజా కానీ లాస్ట్ 15-16 ఇయర్స్ నుంచి ఆడుతున్నారు. వాళ్ళు గెలిచి వాళ్ళకి సెంటిమెంట్ ఉంటుంది. ఒక వరల్డ్ కప్ గెలిచిన తర్వాత, మనం ఇచ్చిన తర్వాత ఒక వాల్యూ ఉంటుంది. అది రిటైర్మెంట్ కి వాల్యూ. T20 వరల్డ్ కప్ ఆడిన తర్వాత, గెలిచిన తర్వాత అది వాల్యూ అని ఉంటుంది. రవీంద్ర జడేజా ఇస్తే కూడా హర్షద్ పటేల్ కానీ, తిలక్ వర్మ కానీ, షాదాబ్ నదీం కానీ చాలా మంది ఉన్నారు మన దగ్గర. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కానీ ఆల్రౌండర్స్ ఉన్నారు. బ్యాకప్ కి కూడా శుభం దుబే కానీ, నితీష్ రెడ్డి, హైదరాబాద్ మా తెలంగాణ బాబు నితీష్ రెడ్డి కానీ బ్యాకప్ ఉన్నారు చాలా మంది. ఇంకొకటి బెంచ్ రెడీ ఉంది. సో అది కరెక్టే డిసిషన్ మనం చూసుకుంటే. ఎందుకంటే యంగ్స్టర్స్ కి ఛాన్స్ ఉంటుంది, శుభం గిల్ కానీ యంగ్స్టర్స్ ఛాన్స్ ఉంటుంది. అది నెక్స్ట్ వరల్డ్ కప్ కి మనకి రెడీ ప్రిపేర్, అవి ఇప్పటి నుంచి రెడీ కావాలి. రైట్. అయితే ఒకేసారి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు టీమిండియాకు దూరం అవడంతో టీం పై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? టీమ్ లో విరాట్ కోహ్లీ పోతే కొంచెం పట్టేది. బట్ రోహిత్ శర్మ వాళ్ళు ఆల్రెడీ ఆడుతున్నారు. ఎందుకంటే ఓపెనింగ్ మనకి శుభం గిల్ కానీ, యశస్వి జైస్వాల్ కానీ రెడీ. అభిషేక్ శర్మ ఆల్సో ఈజ్ ఆల్సో రెడీ. మిడిల్ ఆర్డర్ లో మనం చూసుకుంటే నితీష్ రెడ్డికు రవీంద్ర జడేజా ప్లేస్ మీద మనం ఆడిపోవచ్చు. అయితే ఇది బట్ ఆ యంగ్స్టర్ మనం చూసుకుంటే ఆ ప్రెషర్ ఉంటుంది కొంచెం. ఐపీఎల్ మనం చూసుకుంటే వరల్డ్ కప్ కానీ, ఏదైనా వేరే మ్యాచెస్ కానీ, సిరీస్ కానీ, వరల్డ్ కప్ లో మనకి కొంచెం ప్రెషర్ ఉంటుంది. వరల్డ్ కప్ లో ఆ వరల్డ్ కప్ మీద ప్రెషర్ లో ఎట్లా తీయాలి వీళ్ళకి తెలుసు. బట్ ఇప్పటి నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ వరల్డ్ కప్ గురించి మనం ఆలోచించుకుంటే ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ గుడ్. మనకి టైం చాలా ఉంది, 2 years ఉంది T20 నెక్స్ట్ వరల్డ్ కప్. మా ఛాంపియన్స్ ట్రోఫీ గురించి మనం చూడాలి. పాకిస్తాన్ లో ఉంది మనకి. యంగ్ ప్లేయర్స్ కి ఇది ఒక మంచి అవకాశం అని కూడా అనుకోవచ్చా? అవును, కరెక్టే. యంగ్స్టర్స్ కి మంచి అవకాశం. ఇప్పుడు మన తెలంగాణది ఆంధ్రబాబు, నితీష్ రెడ్డి పర్ఫార్మెన్స్ చాలా మంచిగా చేసినాడు. అభిషేక్ శర్మ కానీ, రింకు సింగ్ కానీ రెడీ ఉన్నారు వాళ్ళు. మనకి ఇంకొకటి బెంచ్ రెడీ ఉంది. సో కొంచెం టీమ్ గా నెక్స్ట్ మనకి చూసుకుంటే హార్దిక్ పాండ్యా ఐ థింక్ క్యాప్టెన్సీకి రెడీ ఉన్నాడు. హార్దిక్ పాండ్యా ఇచ్చేసారు క్యాప్టెన్సీ. సో ఐ థింక్ టీమ్ ఈజ్ వెరీ గుడ్. సంజు శాంసన్ ఆల్సో ఈజ్ రెడీ. అయితే బీసీసీఐ మేనేజ్మెంట్ ఒత్తిడి ప్రభావమైన ఈ ప్లేయర్స్ పై ఉందా? వాళ్ళ ఒత్తిడితోనే రిటైర్మెంట్ ప్రకటించారనుకోవచ్చా? కాదు, ఏం ప్రెషర్ ఉండదు బీసీసీఐది మనకి. వాళ్ళు ఎందుకంటే లాస్ట్ 15-16 నుంచి ఆడుతున్నారు వాళ్ళు. ఐపీఎల్ కానీ, T20 కానీ వాళ్ళకి. సో యంగ్స్టర్స్ కి ఛాన్స్ ఇస్తున్నారు. అది వెరీ గుడ్ డిసిషన్. నేను యాజ్ ఎ క్రికెట్ కోచ్